గేదె తౌడు తిన్నట్టు అర్థండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? డౌట్ రాకుండా మన ఫ్యామిలీలో ఇద్దరు పాయిజన్ తిని ఆయనతో పాటు హాస్పిటల్లో అడ్మిట్ అవటమే. నేనా? ఐడియా ఇచ్చింది నువ్వేగా. మరి ఇంకొకళ్ళు? నేనా? ఎగ్జిక్యూట్ చేసింది మీరేగా. ఆఫీసర్ గారు సేఫేనా? ఫీలింగ్ బెటర్ సార్. నిన్ను కాదు దరిద్రుడా, కమిషనర్ గారిని. హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. కాఫే బాబాయ్, ఇక్కడ కూడా తీసుకొచ్చారా? పాయసంలో పాయిజన్ కలిపిన డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. దీని యాసిటీస్ గా కమిషనర్ చేతిలో పెడితే జానకి సెలైన బాటిల్ అందుకో. ఓ మల్లుడు ఆయన బాబు, ఈ రోజు నుంచి మా బెల్లం ఫ్యామిలీకి నువ్వే అల్లుడు అయ్యా. నువ్వు నోర్మోయ్. అల్లుడు, ఎలాగైనా నువ్వే ఈ గండం నుంచి మమ్మల్ని బయట వేయాలి. పాయసంలో ఏ ప్రాబ్లం లేదు సార్. పరగడపన పాయసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. నేను పుట్టినప్పటి నుంచి తింటున్నా, మరి నాకు ఎప్పుడు జరగలేదు. అడిగారా? అడుగుతాడేమో అని. అమ్మా శ్రీదేవి, సార్. నీ పెళ్లి భోజనాల్లో ఈ పాయసాన్ని అవాయిడ్ చేయి. ఓకే ఈ నెలలో ముహూర్తాలు పెట్టి చేస్తున్నాం సార్. ఓరి నీ నోట్లో పాయసం బెట్టా. ఇదేమన్నా చారిత్రాత్మక పాయసం అంటే చేతులు పెట్టి తిరుగుతున్నావు. విక్రమ్ సర్కార్ పెట్టబోయే ఫ్యాక్టరీలకు గవర్నమెంట్ తరఫున అన్ని క్లియరెన్స్ ఇచ్చేసాం. త్వరలో ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయబోతున్నాం. ఇక విక్రమ్ సర్కార్ ఎవ్వరూ ఆపలేదు. అన్నట్టు కోర్ట్ లో కూడా విక్రమ్ సర్కారే గెలవబోతున్నారు. You will come to know about all the information within few days. Thank you. నమస్తే. హరి, మీరు వస్తారన్న ఆశ, బతకాలన్న ధైర్యం రోజు రోజుకి తగ్గిపోతుందయ్యా. మీరు వస్తారు కదయ్యా. మర్యాదగా చెప్పరా వాడు ఎక్కడ? నువ్వు కెప్టెన్సీ చేయకు. షర్టు మడుస్తున్నాడు. మాకు కావలసిన వాడు ఈ బారుకు వెళ్తున్నాడని తెలిసింది. వాడెక్కడ? మీరు అడిగిన వాళ్ళెవరు ఈ బారికి రారు సార్. నిజం సార్. అంటే ఇదే పేరుతో ఇంకో 2-3 బార్లు ఉన్నాయి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. నేను నాన్ లోకల్, నువ్వు లోకల్. నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలారా? నో కన్ఫ్యూజన్. వాడు నాకు కావాలి. ఇవాళ నాన్న ఎవరి మీద పెయింటింగ్ వేసాడో? మీ నాన్న రాలేదు, ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. రాలేదా? సార్, 50,000 పెద్ద అయినా చూసారా? ఇంకెక్కడికి వెళ్ళాడు రా ఆయన? ఊర్లో ఉన్న బార్లన్నీ వెతికొచ్చేసావా? అలా చెమటలు పట్టేశాయి. ఇంకా మీ నాన్న తాగడరా. ఓడిపోతే తాగుబోతావుమని నా వయసు చెప్పింది. పడిపోతే పైకి లేవమని వాడి వయసు చెప్పింది. యారోయ్, ఎక్కువగా పని చేసేస్తున్నావు. మా వాడి దగ్గర ఎక్కువగా డబ్బులు కొట్టేద్దామనే. Hey old man, I work for food. నీలా పని చేయకుండా నేను ఫుడ్ తినను. నీకు బీపీ షుగర్ ఉందా? లేదుగా. You are physically fit, right? But mentally not. మీ అబ్బాయి ఇక్కడ చేసుకుని చెప్పగలడు you're a hero అని. అదే మీరు ఇక్కడ చేసుకుని చెప్పగలరా మీరు హీరో అని? You're a bad father. You're a bad father. ఒక్క రాత్రి తాగితే గతాన్ని మర్చిపోవచ్చు అనుకున్నాను. ఒక్క రాత్రి మేలుకునుంటే కొడుకు జీవితాన్ని బాగు చేయొచ్చని ఇప్పుడే తెలుసుకున్నాను రా. ఈ రోజు నా లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూసేశాను. ఇదంతా నీ వల్లే. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చూడలేను. హే రాజన్,
దీనికో 10 రూపీస్ కావాలి నీకు 10 రూపీస్ కావాలా రాజన్ 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 లోపల లేడే. లేడా మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏంటిది? వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక చిన్న కుర్రాన్ని చూసావా? చూడలేదండి. చూడలేదా? చూడలేదు. బాలు నువ్వు వెళ్ళు. బాలు కాలం చూసుకో. వెళ్ళు.
మీరు చెప్పినట్టు బాబుని నా ఏరియాకి తీసుకొచ్చాను. వెరీ గుడ్. చుట్టూ వేల మంది నా జనం, ఇక్కడికి ఎవరూ రాలేరు. ఫుడ్ బిల్లు 2500, డీజిల్ బిల్లు 10,200. మెంటలా? టోటల్ బిల్లు నీకు ఇస్తానన్నది 100 కోట్లు. ఫుడ్ బిల్లు, డీజిల్ బిల్లు చీప్ డిస్కషన్స్ పెట్టకు. హలో, ఇక్కడ నన్ను ఫారెన్ కంపెనీ వాళ్ళు వాయించేస్తున్నారు. ముందు ఆ పిల్లాడితో డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పించు. ఆ తర్వాత మన అక్కడే పాతాయి. డోంట్ వరీ, హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. బాబుని ఎవరు తీసుకెళ్లారు? ఎవర్రా వాళ్ళు? మాకు కొంచెం టైం ఇస్తే 1 నెల రోజులు గడివిస్తున్నాం. ఆ వారసుడు కోసం అన్ని విధాలుగా ట్రై చేశాం. వారు రాజవంశీయులు కావడంతో వారి సంస్థానానికి సంబంధించిన అన్ని రికార్డులు చెక్ చేస్తే ఆ వంశంలో 3వ తరం రాజారాం గారు యూకేలో స్థిరపడ్డారని తెలిసింది. ఫేస్బుక్ ద్వారా ఆయన నెంబర్ పట్టుకున్నాం. హలో, నమస్తే సార్. నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. డాక్యుమెంట్స్ దొరికే నారాయణరావు గారు. మా మూలాల్ని మేము పూర్తిగా మర్చిపోతున్న టైంలో మా తాతగారి గురించి మాకే తెలియని ఒక గొప్ప విషయాన్ని చెప్పి మా బాధ్యతను మాకు గుర్తు చేశారు. ఈ ఆస్తి మాది కాదు, మీదే. యూ డోంట్ వరీ, నేనే వచ్చి దగ్గరుండి డాక్యుమెంట్స్ ని కోర్టులో సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలా బయలుదేరి వస్తానన్న రాజారాం గారు 4 రోజులైనా ఇండియాకి రాలేదు. దాంతో నేనే బయలుదేరి అక్కడికి వెళ్ళాను. హాస్పిటల్లో గాయాలతో ఉన్న రాజారాం గారి అబ్బాయిని కలిశాకే నాకు అసలు విషయం తెలిసింది. నాకంటే సర్కార్ ముందున్నాడని. ఈ రోజుల్లో కూడా నీతి ఆశయం జనాలేంటి రాజారాం గారు? స్ట్రైట్ అవే ఐఎమ్ గివింగ్ యూ 2500 crores. వాట్ యు సే? ప్లీజ్ గెట్ అవుట్. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 15,000 మంది జీవితాల కంటే నా ప్రాణం పెద్ద లెక్కేం కాదు. సర్కార్, వీఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, రాజవంశం. నా రాజ్యంలో ప్రజల కష్టాల్లో ఉంటే నేను చూడలేదు. దట్స్ గ్రేట్ యువర్ హైనెస్. హ్యాపీ జర్నీ. దట్స్ ఎ వండర్ఫుల్ సైట్. వాట్ సే? Let's go to India. ఈ పరిస్థితుల్లో ఇండియాకి వెళ్ళడం అంత మంచిది కాదు. ఇప్పుడు మా అవసరం కన్నా నీ ప్రాణమే ముఖ్యం. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు అంటే నేను చూడలేను. Come on, let's go. డాక్యుమెంట్స్. ఇండియాకి రాగానే బాబుకు సెక్యూరిటీ అడుగుదామని ఢిల్లీలో ఉన్న మా ఎంపీని కలిశాం. మీరెలాగైనా బాబుకు సెక్యూరిటీ ఇవ్వాలి. పిల్లాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. వీడేజ్కి ఎంత రిస్క్ చేశాడు. ఒక్క నిమిషం బయట వెయిట్ చేయండి, నేను చూసుకుంటాను. చెప్పు అయ్యా ఎంపీ. రాజారాం కొడుకు బతికే ఉన్నాడు. ఆ నారాయణరావు గారు బుడ్డోని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. జస్ట్ మీ సెక్యూరిటీ గురించి చెప్తున్నాను. ఫిబ్రవరి 5న అనంతపురం కోర్టులో బాబుని డాక్యుమెంట్స్ ని ప్రొడ్యూస్ చేసే వరకు ఎవరిని నమ్మకూడదని గొప్ప గుణపాఠం నేర్పారు. చాలా థ్యాంక్స్. నువ్వు పెట్టుకుంది విక్రమ్ సర్కార్ తో. అయినా ఈ తెల్లతోలు పిల్లోడిని వేసుకుని ఏం పీకుతావురా? నా స్కిన్ వైట్ కావచ్చు, బట్ మై బ్లడ్ ఇస్ ఇండియన్. అక్కడి నుంచి
బయటపడ్డ మాపై విక్రమ్ సర్కార్ మనుషులు అటాక్ చేశారు. బాబు నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇప్పుడే వచ్చేస్తా. చలో. బాబుని కాపాడడానికి వాళ్ళని డైవర్ట్ చేసి బయటికి తీసుకెళ్లిపోయాను. నేను తిరిగి వచ్చేసరికి ట్రైన్ బయలుదేరిపోవడంతో బాబుని మిస్ అయిపోయాను. బాబు! ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫిబ్రవరి 5న అనంతపూర్లో ఉండాలని బాబు నేను అనుకున్నాం. అందుకే మీ దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళి ఉంటాడు. అడ్వాన్స్ 10 రూపీస్ 10 రూపీస్. రాజేష్ అనంతపురం టికెట్ అంట 500 అవుద్ది. 72 గంటలు, 2 దుర్మార్గులు, 8 ఏళ్ల పసి ప్రాణం, 4 పేజీల డాక్యుమెంట్లు, 15,000 మంది జీవితాలు. ఈ లెక్క సరిచేయడం చాలా కష్టం. ఎవ్వరూ లేని ఆ బాబుని. బాబుకి ఎవరూ లేరని ఎవరన్నారు? ఇక్కడొక తండ్రి ఉన్నాడు, అక్కడొక అన్నున్నాడు. మీ లెక్క సరిచేసే మగాడు నా కొడుకొక్కడే. బాలు ఏ స్వార్థం లేకుండా జనం కోసం యుద్ధం చేసేవాడు ఒక్క సైనికుడే. ఆ లిటిల్ సోల్జర్ యుద్ధం స్టార్ట్ చేశాడు, నువ్వు దాన్ని కంటిన్యూ చేయి. రోజు నీ టాక్సీలో ఎంతో మంది ప్యాసింజర్స్ ని టైంకి ఎక్కించుకుని దించుతుంటావు. ఎలాగైనా సరే ఈ బుల్లి ప్యాసింజర్ ని ఆన్ టైం అనంతపురం తీసుకురా. బాబెక్కడా? మీకు ఒరిస్సా నుంచి వచ్చాడని తెలుసు, కానీ ఒరిస్సాలో ఎక్కడుంటాడో తెలియదు. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పు. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. చెప్పు 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 చెప్పు. గుడ్ రే శివా, ఈ బొమ్మను బయట తీసుకెళ్లి ఓపెన్ చేసి అందులో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే కెప్టెన్సీ ఏంట్రా? అయినా ఐరన్ మన్ లోకి డాక్యుమెంట్స్ ఎలా వస్తాయి? తయారు చేసినప్పుడే లోపల పెట్టి చేశారా? రే శివం, వీడు కాళ్ళు చేతులు విరిచైనా సరే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ? జని, వీడి కళ్ళలో భయం కనబడ్డం లేదేంటి? ఓ, ఆ రోజు నీకోసం వెంటపడ్డాడే వాడు వస్తాడనుకుంటున్నావా? ఇది నా ఏరియా, వాడంత ఈజీగా ఇక్కడికి రాలేడు. సార్ నన్ను తీయమంటారా? ఊరుకోవా, తిప్పిన బోల్ట్ అరగంట నుంచి తిప్పుతూనే ఉన్నావు. అవతల పెద్ద ఫంక్షన్, భువనేశ్వరంలో ఫ్లైట్ క్యాచ్ చేయాలి. కానీ ఏం చేస్తుంటారు సార్? సన్నాయి విద్వాంసులం. ఓహో, బ్యాండ్ మేళం బ్యాచా? సీనయ్య అన్నయ్య, వీడెవడరా విద్వాంసులను పట్టుకుని బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడు? వీఆర్ వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్ యు నో. టైర్ మార్చుకునే లోపు సరదాగా వాయించండి సార్. రేయ్, మీ సరదాల కోసం దురదల కోసం వాయించే బ్యాచ్ కదరా మేము. మా సన్నాయి సౌండ్ కోసం పిఎంలు సీఎంలే లైన్ లో ఉంటారా? అసలు మేము లేకుండా అమెరికాలో ఆటాలు నాటాలే జరగవురా. మా షో ఎంట్రీ టికెట్ ఖరీదు చెయ్యవురా మీ బతుకులు. అసలు ఈ బిళ్ళలేంటో తెలుసా? సీనయ్య, అన్నయ్య, అవి బిళ్ళలు కాదయ్యా, బహుమతులు. ఫ్రీగా వద్దులేండి, 116 ఇస్తా. అయ్యా బాబోయ్, 116 ఇస్తాడంట వీడు. ఓని 200 ఇస్తా. బాబోయ్, బోనస్ కూడా ఇస్తానంటున్నాడు రా వీడు. ఇంకొక క్షణం వీడితో ట్రావెల్ చేస్తే ఏ చెత్తకొప్పు పక్కన మనతో కచేరీ పక్కకెళ్ళి లిఫ్ట్ అడుక్కో. మేము నీలాగా నేల బెంచి కాదురా, వీఆర్ బాల్కనీ. మీలాంటి సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. ఏం చేస్తుంటారు? సన్నాయి విద్వాంసులం. ఓ, బ్యాండ్ మేళం బ్యాచా? అన్నయ్య, ప్రపంచంలో బ్యాండ్ మేళం తప్ప వేరే ఆర్ట్ లేదేమిట్రా? ప్రతివాడు బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడేమిట్రా? యు నో వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. మూడు బాలేదు, సరదాగా వాయిస్తారా? అమ్మా, టైర్ మార్చుకుంటానన్నకుడు, మూడు మార్చుకుంటానన్నకుడు ఏమనుకుంటున్నారా మమ్మల్ని? అందుకే వి హేట్ నేల బెంచి. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. దిగిపోరా. అక్కర్లేదు, నేనే ఎఫ్ఎం పెట్టుకుంటాను. ఏసీ కూడా కొంచెం పెంచుకో. అన్నయ్య, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావేంటయ్యా? చిన్న పనుంది. ఇదిగో లేట్ అయ్యా, ఒక్క నిమిషానికి 100 తగ్గుద్ది. నేనేదో ఫ్రీగా లిఫ్ట్ ఇస్తున్నాను అనుకున్నాను, డబ్బులు ఇస్తారా? ఓకే. అన్నయ్య, భయ్యా, OR4BA 6187 ఈ కార్ నంబర్ డీటెయిల్స్ చెప్తారా? ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. డబ్బులు ఇస్తాను, అప్పుడేనా చెప్తారా? చల్ డబ్బులు ఇస్తానన్నా పని అవట్లేదు. మీ పేరేమన్నా వాడతారా? నీలాంటి లో క్లాస్ వాళ్ళకి మా లాంటి హై క్లాస్ బ్రాండ్ వాడడం. ట్రగులు పడుతున్నావు కాబట్టి నీకు సలహా ఇస్తా. తెలిసిన పోలీసు ఉంటే తెచ్చుకో. ఎస్ఐ రేంజ్ ఉంటే సరిపోద్దా? అడగానే ఎస్ఐ అంటున్నావేంట్రా, డిక్కీలో ఉన్నట్టుగా. ఒక్క నిమిషం. అరే, నువ్వు క్యాబ్ డ్రైవర్వా మాయల పక్కీరువా?
అడగ్గారు ఎస్ఐ తీసి పారేశావు. ఇంకా రయ్యం మనం చంద్రబాబు గారినో కేసీఆర్ నో అడిగాం కదా. అమ్మా మాకు ఈ కిడ్నాప్ ఏ సంబంధం లేదు. మీ వరల్డ్ ఫేమస్ సంగీత విద్వాంసులు. సీనయ్య అన్నయ్య పేరెంత పెద్దదైతే క్రైమ్ అంత పెద్దదవుద్ది. పెట్టాయి. మీరేం కంగారు పడకండి సార్, ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. పెన్ డ్రైవ్ ఇస్తానని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకొస్తావా? పెన్ డ్రైవ్ ఇస్తానన్నాగా. వన్ డే నాకు హెల్ప్ చేయి, పెన్ డ్రైవ్ నీకు ఇచ్చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. నువ్వు కూడా ఫైట్ లో ఫైరింగ్ లో చేయని ప్రామిస్ చేయి. ప్రామిస్. మీరు ఆ పని కానిచ్చుకోరండి, మా ఫ్లైట్ ఏమో. అన్నయ్య సీనయ్య సేఫ్ సైడ్ మనం ఇంకో బండి చూసుకోవడం బెస్ట్. బండి రెడీ సార్. ఎక్కడా? ఇక్కడ. ఇలా తగులుకున్నావేంట్రా? దారిలో ఒక శవం లేచింది సార్. దాని ముందు సన్నాయి వాయిస్తే 3000 ఇస్తాను. 15 మీకు, 15 నాకు. ఏమంటారు? సీనయ్య అన్నయ్య శవం ముందు సన్నాయి వాయించబడ్డాడేంట్రా ఇదా కొడుకు? దానికన్నా మనం ఈ కారులో వెళ్ళటమే బెస్ట్ అన్నయ్య. ఓ పని చేయండి, 2 మీకు 1 నాకు. శ్రీదేవి ఫ్రమ్ హైదరాబాద్. ఐ నీడ్ డీటెయిల్స్ ఆఫ్ దిస్. వాడి పేరు బిస్వాల్. సిమ్లీ కూడా దాబాలో దొరుకుతాడు. ఓ సాలా బహుత్ డేంజరస్ है. నేను చూసుకుంటాను సార్. బాబు వరిస సింగం 2 పనులు అమ్మా. డబ్బులు వద్దండి, బన్నలు తీసుకుని ఓసారి వాయించండి, మా తాగుబోతులు ఎంజాయ్ చేస్తారు. సారీ అన్నయ్య, మేము వరల్డ్ మ్యూజిషియన్స్ రా. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు మోగదు. బిస్వాల్ 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఒక బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాబు ఎక్కడా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? ఇది నా ఏరియా. నేను చెప్పను. చెప్పరా బాబు ఎక్కడా? చెప్పను. చెప్పు చెప్పు. బాబు ఎక్కడా? నేను చెప్పను. ఈ బాధ కంటే సమాధానం చాలా చిన్నది. చెప్పు. చెప్తా. నన్ను బీకు దగ్గర పంపించింది పట్నాయక్. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. బాబు ఎక్కడున్నాడో నాకు తెలీదు, కానీ పట్నాయక్ తెలుసు. ఆ పట్నాయక్ గాడు ఎక్కడా? ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం, కోరాపుట్. ఏంటిదంతా? బాబుని ఎవరు కిడ్నాప్ ఆ చేశారు? డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. బాబు లోపల నీ టాలెంట్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది నాయన. నీకు ముచ్చటేసింది అన్నయ్య? 2 లీటర్లు ముచ్చటేసింది సీనయ్య. బాబు మీరికి బయలుదేరండి, మేము ఎలా